ప్రజల సహనాన్ని పరీక్షించకూడదు. పోను పోను వెక్సేషన్ వచ్చినప్పుడు ఆ ప్రజల్లో తిరుగుబాటు యుద్ధం కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఒక తరహా మౌఖికంగా సిద్ధమైపోతారు. అది ఇంపాక్ట్ చూపెడుతుంది. ఇది కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ చేయాలి. అది కాకుండా ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నాం. రాజకీయ నాయకుడి చేతికి ఎప్పుడు పెత్తనం ఉండకూడదు. ఎందుకంటే రాజకీయ నాయకుడికి బ్యాలెన్స్ ఉండదు. తన అవసరం, తన స్వార్థం ఉంటుంది, తన ఆలోచన ఉంటుంది, తన భవిష్యత్తులో మళ్ళీ గెలవడం అన్న దాని మీద ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అట్లా కాదు. దేశంకి సంబంధించినటువంటి రాజ్యాంగ పౌర హక్కులు, బాధ్యతలు అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ మనం కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ కాదు, పొలిటికల్ గవర్నెన్స్ అని అధికారులకు చెప్పేటప్పటికీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల మీద వాళ్ళు పెత్తనం చేస్తూ ఉంటే ప్రజలలో వెక్సేషన్ జరిగి, అది కూడా ఏంటి, ప్రజల్ని కూడా పట్టించుకోకుండా విసిగిస్తున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు ఏంటో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్ ఒకటి వైరల్ అవుతుంది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మీద ఎమ్మెల్యే బెందాళం అశోక్ అట నోరు పారేసుకున్నారు అన్నటువంటిది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఫీల్డ్ అసిస్టెంట్ను ఉద్దేశించి వాడికి ఎందుకు అంత కొవ్వు, నా దగ్గరికి ఆడు ఎందుకు రాలేదు అంటూ ఎమ్మెల్యే మాట్లాడటం అన్నటువంటిది గత కొన్ని రోజులుగా ఇచ్చాపురం మండలం కోటారి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్కోజీ రవికుమార్ ఈయన మాట వింటలేదట. ఎందుకనో మరి ఏం మాట వింటలేదో దాంతో ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ని తొలగిస్తున్నారు అని చెప్పేసి తీసేయమని చెప్పి ఉన్నతాధికారులకు చెప్పారట. దీంతో ఆ రవికుమార్ తరపున అతను ఏ తప్పు చేయలేదని, తొలగించొద్దని ఎమ్మెల్యేని గ్రామస్తులు వేడుకోవడం, ఏం చేయాలో నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదంటే గ్రామస్తులు మహిళలతో ఎమ్మెల్యే మాట్లాడడం, ఎమ్మెల్యే అయ్యుండి ఎమ్మెల్యే మాటను పట్టించుకోరా అన్నటువంటిది ఆయన ఆగ్రహం. అదే సందర్భంలో మరి అతను ఆ రవికుమార్ ఏం వివరణ ఇచ్చాడో తెలియదు, అతని తరపున వీళ్ళు ఎందుకు యాజిటేషన్ చేశారో తెలియదు. ఒక ఉద్యోగి కోసం ప్రజలు యాజిటేషన్ చేయడం అంటే అక్కడ ఐదర్ క్యాస్ట్ ఇష్యూ అన్నా ఉండాలి, లేదంటే తిరుగుబాటు, అతను అంత బాగా సర్వీస్ చేసి అన్నా ఉండాలి, లేదా అతనే ప్రోకేట్ చేసి పంపించి అన్నా ఉండాలి. ఏం జరిగిందో తెలియదు. ఒకసారి ఏం జరిగిందో ఆ విజువల్ చూద్దాం. చేసినోడు ఆడి గురించి మీరెందుకు రోడ్లు ఎక్కాలా? ఆడు బాగానే ఉంటాడు ఏమ్మా. మీరు చూడండి, ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు అనవసరంగా వ్యక్తులను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడం తప్పు. వ్యక్తులను మీరు కాపాడాల్సిన పని ఏమీ లేదు. ఈడు కాకపోతే ఇంకొక ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు, ఈడికన్నా బాగా చేయొచ్చు. ఆడి గురించి మీరు ఎందుకు రోడ్లు ఎక్కాలా? అమ్మా చూడండి, ఈ బదిలీలు, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల సంగతి నాకు తెలిసినంత బాగా మీకు తెలియదమ్మా. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు, బెందాలం అశోక్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎవడు పనులు పెట్టారో, వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు మాస్టర్లు వేస్తారు, ఇవన్నీ నాకు తెలుసమ్మా. నేను 12 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా? నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్లోన? మీరెందుకు రోడ్డు ఎక్కాలా? మీకేట అవసరం? మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు, ఎస్, అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. అది నేను తీసుకుంటాను అంటున్నాను కదా, అది నేను వేయిస్తానమ్మా. మీకే దాని గురించి ఏముంది, మీరు వాటి గురించి పట్టించుకోకండి. అలాంటివి ఏమైనా ఉంటుంది. ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి మీరెందుకు సఫరర్స్ అవ్వాలా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు, అంతవరకు నేను గ్యారంటీ. అంతే తప్ప మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అఫీషియల్గా జరుగుతున్నటువంటి పనులు, ఇందులో ఇది రాజకీయంతో దేనితోనే సంబంధం లేదు. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పరిధిలో ఉండాలి ఆ పరిధిలో ఉండాలి. ఈ రోజు ఎంతమంది ఆడవాళ్ళని ఇక్కడ పంపించగలిగాడు అంటే ఆడు రాజకీయంగా ఎంత బలమైన ఆడికి అంత కొవ్వు. అలాంటప్పుడు ఆడు రావాలా? ఆడొచ్చి నా మీద ఏం జరిగిందండి అని అడగాల. ఆడు రాకుండా మీతో డ్రామాలు ఆడిస్తాడు. ఆడికేమంత కొవ్వు? ఆడాడు అంత పెద్ద దార్కరిగాడాడు, దార్కరిగాడా? సరే అదేనమ్మా, బాగా చేస్తే 28 కంప్లైంట్లమ్మా. బాగా చేస్తుంటే 28 కంప్లైంట్లు ఎందుకు వచ్చాయి? 28, 1 కాదు 2 కాదు, మీరు చెప్పిన 1-2 పోనీ కన్సిడర్ చేద్దామంటే 28 కంప్లైంట్లు అధికారికంగా రిజిస్టర్డ్. మీ రిజిస్టర్లు చూసి డైరెక్ట్గా రాసి ఎంక్వైరీ చేసి ఇచ్చి నేను వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి మీకు చెప్తాను.